హాయ్ హలో బాగున్నారా? ఈరోజు చింతకాయ పచ్చడి చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇది పచ్చి చింతకాయలు అనమాట. చిన్ని చిన్ని చింతకాయలు ఉంటాయి కదా, వాటితోటి డైరెక్ట్గా ఎలా పచ్చడి చేసుకోవాలో చూద్దాం. అది స్పెషల్ ఏంటంటే రోట్లో దంచాను అనమాట. అందుకని పచ్చి చింతకాయలతోటి మనం రోట్లో దంచుకున్న పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయలు అంటే లేత చింతకాయలు అనమాట, గింజ రాకుండా ఉండే చింతకాయలు. వీటిల్నే వామన చింతకాయలు అని కూడా అంటారని ఈ మధ్యనే విన్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది పచ్చిమిర్చి, మెంతులు, ధనియాలు, ఇంగువ, ఆయిల్. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి మంచిగా వేయించేసుకుందాం. ఫస్ట్ పోపు అనమాట. ఇది వేగిన తర్వాత ఇది ఫస్ట్ దంచుకోవాలి, అందుకని ఇది పక్కన తీసి పెట్టుకొని ఇవి పచ్చిమిరపకాయలని డైరెక్ట్గా అలా వేస్తే పేలుతాయి కాబట్టి అవి చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను. వేగిపోయాయి, ధనియాలు, మెంతులు, ఆవాలు వేగిపోయాయి, ఇవి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సగం సగం చేసిన ముక్కలు అనమాట. అలా డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసేస్తే అవి పగులుతాయి, మన మొహాన్ని కూడా పడతాయి అన్నమాట. అందుకని మూత పెడుతున్నాను. ఇప్పుడు వీటిలో పీచు తీసేసి ఇట్లా మనం ముక్కలు చేసి పెట్టుకుందాం. చింతకాయలని అలా ముక్కలు చేసేసుకుందాం. కడిగి ఆరబెట్టి వాటిని తుడుచుకొని తడి లేకుండా ఆ తర్వాత మనం ముక్కలుగా చేసుకొని చేత్తోనే చూసారా చిన్న చిన్న ముక్కలు చేసేసాను. అంటే ఇప్పుడు నేను రోట్లో దంచుతున్నాను. యాక్చువల్గా ఇవి చిన్న మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే గింజ ఇంకా పట్టలేదు కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పీచు ఏమైనా ఉంటే తీసేసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా మంచిగా ముక్కలు చేసుకోవాలి. బాగా ఆరిపోయాక తడి ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇవి కనీసం 2-3 మంత్స్ దాకా మనం వేసుకోవచ్చు. లేకపోతే తడి ఉంటే బూజు పట్టేస్తుంది చింతకాయ కానీ నిమ్మకాయ కానీ. అందుకని మనం తడి లేకుండా ఉంచుకోవాలి. చూసారా అంత పీచు అంత ఉందన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు వేగిపోతున్నాయి, ఒకసారి తిప్పుకుందాం. మళ్ళీ మూత పెట్టాను, ఇంకొంచెం వేగాలి. ఇవన్నీ రెడీ అయిపోయాయి పచ్చి చింతకాయలు. ఇప్పుడు మనం రోట్లో దంచాలి కాబట్టి రోలును శుభ్రం చేసుకుంటున్నాం. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో రోళ్ళు చూస్తాం కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3-4 సార్లు కడిగి ఆ తర్వాత తుడిచి డ్రైగా ఉంచుకోవాలన్నమాట. మంచిగా తుడిచి పెట్టేసుకోవాలి. అది ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత మనం దంచుకోవాలి. అందుకని ముందుగానే కడిగి అక్కడ పెట్టాను. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. దీంట్లో కల్లుప్పు వేసానన్నమాట. పచ్చళ్ళకి ఎప్పుడు కల్లుప్పు బాగుంటుంది. ఉప్పు, పసుపు. ఇప్పుడు ఇంగువ కూడా వేసాను. ఈ పోపు అంతా మనం పక్కకు తీసేసుకుందాం. ఎందుకంటే సపరేట్గా పక్కకు పెట్టాను. ఫస్ట్ ధనియాలు, మెంతులు అవి నలిగిన తర్వాత మనం పచ్చిమిర్చి దంచుకుందాం. ఈ లోపల నేను ఆర్డర్ పెట్టున్నాను, ఎమర్జెన్సీ ఆర్డర్ అనమాట. అది వచ్చేసింది. సరే అని అది ఒకసారి చూసుకొని, ఇది జెప్టో ఆర్డర్ అనమాట. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో వచ్చేస్తుంది. యాపిల్స్, మునక్కాడలు, బెండకాయలు, అంటే కూరలు లేవనగానే ఇంకా మా పాప ఆర్డర్ చేసిందనమాట. మునక్కాడలు, బెండకాయలు, యాపిల్స్, చిలకడ దుంపలు, 2 స్ప్రైట్, నెక్స్ట్ చామదుంపలు, సోప్స్ ఏదో, అంటే ఎమర్జెన్సీ ఆర్డర్ కోసం అన్ని ఐటమ్స్ వచ్చాయి. యాపిల్స్ ఒక కూర కోసం అన్ని పెట్టామన్నమాట. అవి సరిగ్గా ఉన్నాయో లేదో అన్నీ చూసి పక్కన పెట్టాము. ఇప్పుడు దంచుకుంటున్నాను. ఫస్ట్ మెంతులు, ధనియాలు, ఆవాలు ఉన్నాయి కదా, ఆ పోపు వేసి ముందు దంచాను అనమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి దంచుతున్నాను. ఇవన్నీ మెదిగిన తర్వాత మనం చింతకాయలన్నీ వేసేసుకుందాం. కొంచెం నేను దంచలేకపోతే మా అబ్బాయి దంచిచ్చాడనమాట. అది అంతా పక్కన పెట్టేసి మంచిగా మెదిగింది కదా, ఇదంతా పక్కన కప్పులో తీసేసుకొని ఇప్పుడు చింతకాయలు వేసి దంచుదాము.
ఉప్పు పసుపు వేసి కొంచెం చింతకాయలు చాలా మెదిగిపోతున్నాయి అన్నమాట మంచిగా, ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి కదా, అందుకని మంచిగా మెదిగిపోయింది. చూసారా, తొందరగానే మెదిగిపోయింది. ఇంకొంచెం కల్లుప్పు ఒక రవ్వ వేసి మళ్ళీ ఇంకొంచెం దంచాము. ఇప్పుడు పచ్చిమిర్చి అంతా వేసి ఒకసారి దంచేసుకొని ఆ తర్వాత పోపు వేసేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, మంచిగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇదంతా నేను కప్పులోకి తీసేసుకుంటున్నాను. చక్కగా మా అబ్బాయి దంచి ఇచ్చాడనమాట. నేనైతే ఇంత మంచిగా దంచేదాన్ని కాదు. అదంతా కప్పులోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపులో ఓన్లీ ఆవాలు, ఇంగువ, ఆయిల్ వేస్తే చాలన్నమాట. నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది. అసలు ఇవి పచ్చివి కూడా ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ 2-3 తినేసాను నేను. ఇప్పుడు తిరుగుమాత వేద్దాం. చూసారా, ఆవాలు, ఇంగువ వేసి చింతకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఆయిల్ దండిగా వేస్తే మంచిగా ఉంటుంది. ఇంగువ ఆయిల్ ఎక్కువ వేయాలి చింతకాయ పచ్చడి అంటే.